స్వామి చెప్పు స్వామి. ఆ- నగేష్ నువ్వు కొంచెం అది మ్యూట్ లో పెట్టు నగేష్. హలో చెప్పు స్వామి. స్వామి ఒకసారి ఆ వేరియబుల్స్ ఒకసారి చెప్పరా. వేరియబుల్సా? ఓకే. ఎందుకంటే నాకు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి స్వామి. ఆ ఒకసారి నీ వేరియబుల్ స్క్రీన్ షేర్ చేస్తే ఆ ఎర్రర్ ఫిక్స్ చేస్తా చెప్తే అందరికి ఈజీగా అర్థమైంది. సో అది ఇప్పుడు ఏంటంటే ఆ వేరియబుల్ ని కాల్ చేయడమే ఎర్రర్ వస్తుంది. ఒక్కో చోట డాలర్ తీసుకుంటే రావట్లేదు. ఒకసారి చూపిస్తే చూద్దాం. ఈ స్క్రీన్ షేర్ క్లాస్ చేయండి. ఈ క్లాస్ అయిపోయినా చేద్దాం. ఓకేనా? సరే సరే, ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ వేరియబుల్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో వీఆర్ హియర్ ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్స్ కదా. సో వేరియబుల్ ఇన్పుట్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ట్యాబ్డ్ కంటైనర్. సో ట్యాబ్డ్ కంటైనర్ అంటే ఏంటి? ట్యాబ్స్ లో మనం డిస్ప్లే చేయొచ్చు డేటా. ఓకే. సో ట్యాబ్ 1, ట్యాబ్ 2. సో అపియరెన్స్కి వస్తే జనరల్లోనేమో టైటిల్ ఉంటుంది, ట్యాబ్స్లోనేమో ట్యాబ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఎన్ని? సో మనం మాక్సిమం 5 పెట్టుకోవచ్చు, 5 ట్యాబ్స్. సో ట్యాబ్ 1కి లేబుల్ ఏమి ఉండాలి, దాని ఏ వాల్యూ ఉండాలి. సో మన ట్యాబ్స్లో మనం ఏ వాల్యూ తీసుకోవాలనుకుంటామో ఆ విజువలైజేషన్ మనం మాస్టర్ విజువలైజేషన్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ వస్తుంది అన్నమాట. సో హలో హలో చెప్. హలో చెప్పమ్మా. వాయిస్ వినపడలేదా? హలో, వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే స్వామి. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ మనం చెప్పుకోబోయే ఎక్స్టెన్షన్, మొన్న వేరియబుల్ ఇన్పుట్ చెప్పుకున్నాం కదా, ఇవాళ ట్యాబ్డ్ కంటైనర్ చెప్తున్నాను. సో ట్యాబ్డ్ కంటైనర్ అంటే ఏంటి అని అంటే మనం ఉన్న ఆబ్జెక్ట్స్ ని ట్యాబ్స్ లాగా డిస్ప్లే చేయడానికి యూస్ చేసేదే ట్యాబ్డ్ కంటైనర్. సో ఐఎమ్ డ్రాగింగ్ ట్యాబ్డ్ కంటైనర్. సో ట్యాబ్డ్ కంటైనర్ ఏంటంటే మనం జనరల్గా వస్తే జనరల్ ఏంటి, షో టైటిల్స్ అవన్నీ మామూలే. దాని తర్వాత ట్యాబ్స్, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ బై డిఫాల్ట్ గా 2 ట్యాబ్స్ ఉంటాయి. ఓకే. బట్ మనం మాక్సిమం 5 ట్యాబ్స్ వరకు తీసుకోవచ్చు. 5 ట్యాబ్స్ తీసుకున్నా. సో ట్యాబ్ 1లో ఏమి ఉండాలి అనేది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్లే రావాలి అని అంటే ఏంటంటే మనం ఏ చార్ట్స్ అయితే ట్యాబ్స్ లో డిస్ప్లే చేయాలని అనుకుంటామో ఆ ట్యాబ్స్ అన్నిటినీ కూడా మాస్టర్ ఐటమ్స్ లాగా క్రియేట్ చేయాలి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ క్రియేటింగ్ మాస్టర్ ఐటమ్స్ నౌ. సో కొన్ని చార్ట్స్ ని క్రియేట్ చేస్తాను. సో ఇఫ్ ఐ స్క్రోల్ అప్, సపోజ్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ బార్ చార్ట్ ఉంది. సో సేల్స్ బై కంట్రీ ఉంది. సో దీన్ని యాడ్ టు మాస్టర్ ఐటమ్స్ అన్నా. సేల్స్ బై కంట్రీ యాడ్, సేల్స్ బై కంట్రీ యాడ్ చేశాను. దాని తర్వాత ఏవైనా మన ఇష్టం, మనకు కావాల్సింది, మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మనకు కావాల్సింది, సపోజ్ ఇది హిస్టోగ్రామ్. సో యాడ్ టు మాస్టర్ ఐటమ్స్ అన్నాను. దీన్ని ఏం అడిగిద్ది ఇప్పుడు, దీన్ని గమనిస్తున్నావు. ఓకే, డన్. దాని తర్వాత ఇదేంది, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ అన్నాను, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఇచ్చాను. దాని తర్వాత ఎందుకులే, సో ఇది టేబుల్, పక్కన స్ట్రైట్ టేబుల్. ప్యూర్ టేబుల్, అదే స్ట్రైట్ టేబుల్ అంటే రెండు ఒకటి, టైట్ టేబుల్ అన్న స్ట్రైట్ టేబుల్ అన్న. సో ఇప్పుడు ఏంటి, 5 ఆబ్జెక్ట్స్ యాడ్ చేసి ఇప్పుడు ఏంటి, ట్యాబ్డ్ కంటైనర్కి వెళ్దాం. సో ఫస్ట్ ట్యాబ్ నేమ్ ఏంటి, లెట్స్ సే బార్. అంటే బార్ అని సేల్స్ బై కంట్రీ అనో ఏదో దానికి తగ్గట్టు ఇస్తాం. సో మీకు అర్థం కావడం కోసం బార్ అని ఇచ్చా. బార్ అని ఇచ్చి మాస్టర్ ఐటమ్స్లో ఏమై తీసుకుంటున్నాను, సేల్స్ బై కంట్రీ తీసుకుంటున్నాను. ఓకే, ట్యాబ్ అని అయిపోయింది. ఎనేబుల్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ని ఎనేబుల్ చేయటం. రైట్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ వస్తుంది కదా, అది ఎనేబుల్ చేయటం చేసిన ఇక్కడ వస్తుంది ఎక్స్పోర్ట్.
ఇది ఎక్స్పోర్ట్. ఓకే, దాని తర్వాత ట్యాబ్ 2 నేమ్ ఏంటి, దాని వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా, హిస్టోగ్రామ్. ఇది ట్యాబ్ 2కి వచ్చింది, హిస్టోగ్రామ్ తీసుకున్నాను, ఎక్స్పోర్ట్ ఎనేబుల్ చేశాను. వెరీ గుడ్. ట్యాబ్ 3 వచ్చేసరికి ఫ్యూషన్. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ తీసుకుంటున్నాను, ఎనేబుల్ ఎక్స్పోర్ట్. ఓకే, దాని తర్వాత ట్యాబ్ 4 టేబుల్, సెలెక్ట్ టేబుల్ వాల్యూ, టేబుల్, ఎనేబుల్ ఎక్స్పోర్ట్. ట్యాబ్ 5 టేబుల్, సెలెక్ట్ వాల్యూ, పివట్ టేబుల్, ఎనేబుల్ ఎక్స్పోర్ట్. అయిపోయినాయి కదా, అన్ని ట్యాబ్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు డన్కి వెళ్ళి చూద్దాం. సో బార్ చార్ట్లో ఏముంది, బార్ చార్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ కొడితే ఏమవుతుంది, డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అవటం అంటే మన బ్రౌజర్ ఓపెన్ అయ్యి బ్రౌజర్ నుంచి అంటే మనం ఎక్సెల్ అనేది మనం ఇవ్వలేదు కదా. ఎక్స్పోర్ట్ అంటే ఎక్సెలే, ఎక్స్పోర్ట్ డేటా అంటే ఎక్సెలే. ఓకేనా, రైట్. బై డిఫాల్ట్ గా ఎక్సెల్ షీట్ వస్తుంది, ఎక్సెల్ షీట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎస్, డేటా దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న డేటా. ఓకే ఓకే, బార్. ట్యాబ్ హిస్టోగ్రామ్ సెలెక్ట్ చేసావు, హిస్టోగ్రామ్. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ సెలెక్ట్ చేసావు, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్. టేబుల్ సెలెక్ట్ చేసావు, టేబుల్. పివట్ టేబుల్ సెలెక్ట్ చేసావు, పివట్ టేబుల్. అర్థమవుతుందా? ప్రతిదానికి కూడా మనం ఎక్స్పోర్ట్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఎక్స్పోర్ట్ డేటా టు ఎక్సెల్ వస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? సింపుల్, ఏం లేదు. ట్యాబ్స్ ఇస్తాం అంతే. దీంట్లో మనకు వేరే ఆప్షన్స్ కూడా లేవు. ప్రజెంటేషన్ లో తోటకూర కూడా ఏం లేదు. సింపుల్. నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఎన్ని కావాలో నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ తీసుకుంటావు. ఆ ట్యాబ్ కి లేబుల్ ఇస్తావు. ఏ ఆబ్జెక్ట్ అయితే దానిలో పెట్టాలనుకుంటున్నా అది పెడతావు. ఆ ఆబ్జెక్ట్స్ అనేవి మాస్టర్ ఐటమ్స్ గా క్రియేట్ చేసి ఉండాలి. మాస్టర్ ఐటమ్స్ గా క్రియేట్ చేస్తే మాత్రమే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఇది ట్యాబ్డ్ కంటైనర్. ఓకే ఓకే. ట్యాబ్డ్ కంటైనర్ తర్వాత మనకున్న ఆప్షన్ ఏదో చూద్దాం. కస్టమ్ ఆబ్జెక్ట్స్ లోకి వస్తే షో హైడ్ కంటైనర్. షో హైడ్ కంటైనర్ అంటే ఏంటి అని అంటే, ఒక కంటైనర్ లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటావు, కానీ బేస్డ్ ఆన్ కండిషన్ అవి డిస్ప్లే అవుతాయి. ఎలాగో చూద్దాం. అపియరెన్స్, విజువలైజేషన్స్, యాడ్ విజువలైజేషన్. మాస్టర్ ఐటమ్స్ లో ఉండాలి ఇది కూడా. సో సేల్స్ బై రీజన్ అన్న దానికి కండిషన్ ఏంటి, ఏ కండిషన్ ట్రూ అయితే అది డిస్ప్లే చేయాలి. ఓకే, సపోజ్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ ఉండే ఉంటుంది కదా ఎంతమంది, ఇప్పుడు వస్తాయండి లేదు. ఓకే, సో లెట్ మీ టేక్ ఏ వేరియబుల్. వేరియబుల్ తీసుకుంటున్నాను, VAR అని ఇస్తున్నాను. ఓకే, దాని వాల్యూ బై డిఫాల్ట్ 0 ఇస్తున్నాను. ఓకేనా, VAR అని దాని వాల్యూ 0 ఇచ్చా. సో దీని కండిషన్, షో కండిషన్ అంటే ఇస్తున్నాను అంటే VAR అనేది 0 అయినప్పుడు డిస్ప్లే చేయమంటున్నా. డిస్ప్లే అయిందా? దాని తర్వాత యాడ్ విజువలైజేషన్, ఇంకో విజువలైజేషన్ తీసుకుంటున్నా, హిస్టోగ్రామ్ తీసుకుంటున్నా. ఓకే, దీనికి ఇప్పుడు V ఈక్వల్స్ టు 1 అయినప్పుడు డిస్ప్లే కావాలని ఇచ్చా. VAR ఈక్వల్స్ టు 1 అయినప్పుడు డిస్ప్లే అవ్వమని ఇచ్చా. సో డిస్ప్లే అవ్వదు కదా, ఎందుకంటే VAR అనేది 1 కాదు కదా. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత యాడ్ విజువలైజేషన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ తీసుకుంటున్నా. దీనికి చేస్తున్నానంటే VAR ఈక్వల్స్ టు 2. ఓకే, నెక్స్ట్ విజువలైజేషన్ టేబుల్. దీనికి VAR ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ యాడ్ విజువలైజేషన్ ప్యూర్ టేబుల్, V ఈక్వల్స్ టు 4. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను, వేరియబుల్ ఇన్పుట్ ఇచ్చి దానిలో వేరియబుల్ ఏం తీసుకుంటాను, VAR తీసుకుంటాను. ఇన్పుట్ బాక్స్ లాగా తీసుకున్నాను. సో ఇప్పుడు VAR వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి ఏం డిస్ప్లే అయింది,
సేల్స్ బై కంట్రీ బార్ చార్ట్. యా వి వాల్యూ ఈక్వల్స్ టు 1 అయితే ఏమైంది ఉన్నారు కదా ఓకే హిస్టోగ్రామ్ డిస్ప్లే. సో వి వాల్యూ ఈక్వల్స్ టు 2 అయితే ఏమైంది డిస్ట్రిబ్యూషన్. 3 అయింది అనుకో టేబుల్ అయింది అనుకో అంతే మన ఇష్టం అంతే కదా. సో నేను ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ మనకి జస్ట్ వాల్యూ ఇలా ఇచ్చా. సో నువ్వు అనిపించవచ్చు అన్న ఇట్లా కాకుండా వేరే ఏదైనా ఆప్షన్ ఉందా అంటే అప్పుడు ఏం చేయొచ్చు చూడు. సో దీన్ని డ్రాప్ డౌన్ కాకుండా ఏం చేస్తాం అంటే బటన్స్ లా క్రియేట్ చేస్తాం. బటన్స్ లా క్రియేట్ చేసేసి ఫిక్స్డ్ ఓకే. ఫస్ట్ బటన్కి ఏమి ఇస్తాం మనం నేము వాల్యూ వచ్చేసరికి 0, లేబుల్ వచ్చేసరికి బార్ ఓకే. యాడ్ ఆల్టర్నేటివ్ వాల్యూ వచ్చేసరికి 1. ఇప్పుడు హిస్టోగ్రామ్ ఆల్టర్నేటివ్ వాల్యూ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్. అంటే మల్టిపుల్ వేస్ చెప్తున్నా మీకు ఎన్ని విధాలుగా మనం దీన్ని యూస్ చేయొచ్చు అనేది. వాల్యూ వచ్చేసరికి 3, కింద వచ్చేసరికి టేబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాల్యూ 4, దాని మీద లేబుల్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఏమవుతుంది ఇందాక మనం పాస్ చేసే పని లేకుండా బార్ వచ్చింది, లేదు హిస్టోగ్రామ్ అన్న, లేదు డిస్ట్రిబ్యూషన్ ప్లాట్, టేబుల్ పివట్ టేబుల్. ఏం సెలెక్ట్ చేయనప్పుడు ఏం రాదు. ఏం సెలెక్ట్ చేయకపోతే ఏం రాదు అంటే బై డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూ ఇచ్చుకున్నాం అనుకో డిఫాల్ట్ వాల్యూ ఏదో ఒకటి ఇచ్చుకుంటాం కాబట్టి ఆ వేరియబుల్ కి అది వస్తుంది. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వను ఒకసారి నాకు ఇచ్చా కదా 0 అని. బై డిఫాల్ట్ వాల్యూ వేరియబుల్ లో మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చాం కదా 0 అని. ఏం చేయకపోతే 0 అది. సో అర్థమైందా ఇది? ఓకే స్వామి. కండిషనల్ గా డిస్ప్లే చేయటం. ఓకే స్పీడ్ అయితే చెప్పండి, స్లోగా చెప్తా. నెక్స్ట్ ఆన్ డిమాండ్ రిపోర్ట్ జనరేషన్. సో ఆన్ డిమాండ్ రిపోర్ట్ జనరేషన్ అంటే ఇది వేరే టూల్ కి సంబంధించింది యాక్చువల్గా. ఎన్ ప్రింటింగ్ అనే దానికి ఎన్ ప్రింటింగ్ సర్వర్ కనెక్షన్, చూస్ యాప్, రిపోర్ట్ కాన్ఫిగరేషన్, చూస్ రిపోర్ట్. సో ఎన్ ప్రింటింగ్ అని మీకు ఒక ప్రోడక్ట్ చెప్పాను గుర్తుందా? ఎన్ ప్రింటింగ్ అనే ప్రోడక్ట్ ఏం చేస్తుంది అని అంటే క్లిక్ వ్యూ నుంచి కానీ క్లిక్ సెన్స్ నుంచి కానీ రిపోర్ట్స్ తీసుకొని వాటిని పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ పీపీటీ ఫార్మాట్ గా ఇచ్చేస్తుంది. సో దానికోసం అనమాట ఈ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే అన్ని కనెక్షన్స్ ఇచ్చేసి ఫస్ట్ ఎన్ ప్రింటింగ్ కనెక్షన్ ఇస్తాం. అంటే ఏంటి ఎన్ ప్రింటింగ్ సర్వర్ కనెక్షన్ ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత ఏ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వస్తాయి కదా ఇప్పుడు మనం చార్ట్స్ అట్లా అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఏ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత రిపోర్ట్ కాన్ఫిగరేషన్, ఏ రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఫార్మాట్, ఏ ఫార్మాట్ లో కావాలో ఎక్సెల్, పీపీటీ, పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి జనరేట్ రిపోర్ట్ అని కొట్టాము అని అంటే రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. స్టాటిక్ రిపోర్ట్ ఏ ఫార్మాట్ లో కావాలంటే ఇంకా ఆ ఫార్మాట్ లో స్టాటిక్ రిపోర్ట్ అనేది జనరేట్ అయ్యింది. అర్థమైందా? అది ఎన్ ప్రింటింగ్ ఉంటేనే మనకి చేయగలం కానీ లేకపోతే మనం చేయలేము. రైట్? సో దాన్ని ఆన్ డిమాండ్ యాప్ జనరేషన్ అని అంటాం. సో ఎన్ ప్రింటింగ్ కనెక్షన్స్ మనకు లేవు కాబట్టి మనం ఏం చేయలేము అనమాట. నెక్స్ట్ డేట్ పిక్కర్. సో డేట్ పిక్కర్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అని అంటే so let me do like this. సో డేట్ పిక్కర్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను నేను. సో మనకి డేట్ పిక్కర్ అనేది ఎందుకు అని అంటే ఒక డేట్ని కానీ మల్టిపుల్ డేట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది డేట్ పిక్కర్. సో మనకి ఇక్కడ డేట్ అనే ఫీల్డే లేదు కాబట్టి మనకున్న డేటాలో డేట్ అనే ఫీల్డ్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో డేట్ అనే ఫీల్డ్ అక్కడ క్రియేట్ చేయగలంటే నేను ట్రాన్సాక్షన్లో చేయగలను. ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. డేట్ ఆఫ్ డే, మంత్, ఇయర్, యాజ్ మేక్ డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తారంటే 3 పారామీటర్స్ తీసుకొని డేట్ క్రియేట్ చేస్తుంది. ఓకే,
డే మంత్ ఇయర్ తీసుకొని డేట్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మన డేట్ పిక్కర్లో వాడాలంటే మనకి డేట్ కావాలి. ఓకే, సో ఫీల్డ్కి వచ్చాను, సెలెక్ట్ వాల్యూ అని ఉంది. ఓకే, మనం ఇప్పుడు క్రియేట్ చేసాను కాబట్టి డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ తీసుకుంటాను డేట్ పిక్కర్. ఓకే, డేట్ ఫీల్డ్ ఇన్వాలిడ్ ఎందుకు వస్తుంది అని అంటే అది డేట్ సరిగా క్రియేట్ అయి ఉండదు. లెట్ మీ చెక్. రీలోడ్ చేసావా? అబ్బాయి రీలోడ్ అన్నా చేసాను అబ్బాయి. ఓకే, అదటి ఇది టీచ్ చేయాలి. వచ్చిందా డేట్? ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది నేనేమి ఇచ్చానంటే డే ఇచ్చా ఇందాక. యా, సో సెలెక్ట్ డేట్. ఆయన ఇది కాదు శివ, క్లాస్లో ఉన్నాను శివ, చెప్పు. కన్సల్టెన్సీ గురించి ఆల్రెడీ మాట్లాడి చెప్పాను, ఇంకా నీకు దాని గురించి మాట్లాడేది ఏం లేదు. మనీ పే చేయాలి. ఇనిషియల్ పేమెంట్ చేస్తే ఏంటంటే నీకు ఆఫర్ లెటరు, దాని తర్వాత పే స్లిప్లు, అపాయింట్మెంట్ లెటరు, కంపెనీ ఎంప్లాయీ ఐడి అవి ఇస్తారు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు, నేను క్లాస్ అయిపోయిన తనకు కాల్ చేసి నీ ముందే మాట్లాడినట్టున్నా కదా అబ్బా ఆ రోజు. సరే, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు నాకు, హాఫ్ అన్ అవర్లో కనుక్కొని చెప్తాను నీకు. ఓకేనా? రైట్. సో ఏం చేశాను, ఏం చేయలే, క్లోజ్ చేసి ఓపెన్ చేశాను. సో డేట్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సింగిల్ డేట్ ఎంటర్ వల్ల సింగిల్ డేట్ ఎంటర్ వల్ల సింగిల్ డేట్ తీసుకున్నాను. ఓకేనా? సింగిల్ డేట్ అంటే ఒక డేట్ మాత్రమే సెలెక్ట్ చేయగలను. తర్వాత చెప్తాను ఏంటో. అడ్వాన్స్డ్ సెటప్ ఆఫ్ చేస్తుంది, ఆన్ చేశానంటే మినిమం డేట్ ఎంత తీసుకోవాలి, మాక్సిమం డేట్ ఎంత తీసుకోవాలి, స్టార్ట్ డేట్ ఎంత తీసుకోవాలి అనేది బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. అంటే ఈ రేంజ్ తీసుకోవడానికి. ఓకే, నాకేంటంటే మన డేటాలో ఎక్కడి నుంచి అయితే ఉందో మినిమం డేట్ ఏదైతే ఉందో, సపోజ్ మన ట్రాన్సాక్షన్స్ జనవరి 2018 నుంచి స్టార్ట్ అయినాయి అనుకో, అక్కడి నుంచి తీసుకోవాలి క్యాలెండర్ లో. అంతే, ఫస్ట్ నుంచి పురాణ 1989 నుంచి 1889 నుంచి నాకు వద్దు. ఓకే, అది మినిమం డేట్, మాక్సిమం డేట్, స్టార్ట్ డేట్ కూడా మినిమం డేటే తీసుకున్నా. దట్ ఈస్ ఫైన్. ఓకేనా? అదైనా పైన ఏమో సింగిల్ డేటా సెలెక్ట్ చేసుకోవడానికి ఆన్ చేశా. ఇది ఆఫ్ చేస్తే ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సెటప్ అంటే ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, మాక్సిమం డేట్ ఏం తీసుకోవాలి, మినిమం డేట్ ఏం తీసుకోవాలి తీసుకున్నాం. ఓకే, అపియరెన్స్ లో ఏంటి, జనరల్ ఆల్టర్నేట్ స్టేట్స్ కామన్. క్యాలెండర్ సెట్టింగ్స్ ప్రీ డిఫైన్డ్ రేంజెస్, అంటే మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు ప్రీ డిఫైన్డ్ గానీ ఈ రేంజెస్ వస్తాయి. అంటే టుడే తీసుకోవచ్చు, ఎస్టర్డే తీసుకోవచ్చు, లాస్ట్ డేస్ తీసుకోవచ్చు, లాస్ట్ మంత్, దిస్ మంత్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను నేను. ఈ సినారియోకి వర్క్ అవ్వదు, ఎందుకంటే మనం తీసుకున్న 2014 వరకు 2011 వరకే కాబట్టి డేటా. బట్ ఐ విల్ షో యూ. లాంగ్వేజ్ అండ్ లేబుల్స్ అంటే ఏంటంటే లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫార్మాట్, మనం డేట్ ఫార్మాట్ ఇక్కడ ఇవ్వచ్చు, DDMM ఫార్మాట్ ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకుంటే మార్చ్ 2004 నుంచి మనకు డేటా ఉంది కదా. ఇక సేల్స్ ఉన్న రోజు ఏమైనాయి, హైలైట్ అయినాయి. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైంది, ఆ డేట్ రోజు ఏం ట్రాన్సాక్షన్ అయితే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ వచ్చింది. అర్థమైందా? అది ఎందుకు నేను సింగిల్ డేట్ ఇచ్చా సెలక్షన్, మల్టిపుల్ డేట్ చేయలేను. ఓకే, అదే ఇక్కడ నేను డేట్ ఇంటర్వల్ ఇచ్చాను అనుకో, ఇట్లా వస్తుంది. డేట్ ఇంటర్వల్ ఇస్తే ఇది కింద వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు చూడండి, సింగిల్ డేట్ ఇందా సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏంటి, డేట్ రేంజ్ తీసుకోవటం వల్ల నువ్వు రేంజ్ సెలెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? లైక్
డేట్స్ ఇక్కడ లేవు. సో ఆ మంత్ లో సేల్స్ లేవన్నా. లేవు, అదే 13th ఉందన్న. సో 31st అవుతుంది. 31st ఉంది. మనం ఫ్రీక్వెంట్గా వచ్చి సెలెక్ట్ చేసుకుందాం. 2014లో కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉంది అనుకో, 17th 25th ఉంది. సో ఎక్కడి నుంచి సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం 03/08/2016. అక్కడి నుంచి 30th వరకు సెలెక్ట్ చేస్తాం. అప్పటి వరకు ఉన్న సేల్స్ ఒక 1 month వేసుకో, 1 month చేసాం. అర్థమైందా? ఓకే. ఏం లేదు, సెలెక్ట్ చేయాలనుకో, సపోజ్ ఇక్కడ డేట్ ఎండ్కి వస్తాం, ఇక్కడ 31st సెలెక్ట్ చేశాను అనుకో లెట్స్ సే. దాని తర్వాత ఆ మధ్యలో ఉన్న డేస్ అన్ని సేల్స్ వస్తుంది. అది ఆ మధ్యలో ఉన్న డేట్స్ సేల్స్ మొత్తం వస్తాయి. ఫస్ట్ లో ఏమంతే పంపించింది సేమ్ అదే కదా. కాదు, ఆ డేట్ నుంచి డేట్ మధ్యలో అది వేరు. ఈ సెలక్షన్స్ చేయటం మనం డేట్ పిక్కర్ అనే ఎక్స్టెన్షన్ యూస్ చేసి సెలక్షన్స్ చేస్తున్నాం. అర్థమైందా ఇది ఎక్స్టెన్షన్? డన్ అన్న. ఓకే సార్. సో ఫస్ట్ ఏం లేదు, ఫీల్డ్ ఏదైనా ఆటోమేటిక్గా డేట్ ఫీల్డ్ తీసుకుంటుంది. సింగిల్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకోవాలా, మినిమం డేట్ అంటే క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, క్యాలెండర్ ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలి, స్టార్టింగ్ ఎప్పుడు. అపియరెన్స్ లోనేమో ఆల్టర్నేట్ స్టేట్స్ జనరల్ సేమ్. క్యాలెండర్ సెట్టింగ్స్ లోనేమో ప్రీ డిఫైన్డ్ రేంజెస్ అనమాట. ప్రీ డిఫైన్డ్ రేంజెస్ అంటే ఏంటి, మనకు వచ్చినాయి చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇది టుడే అని అనుకో, అవన్నీ హైలైట్ అయ్యలేవు. ఎందుకంటే టుడే అంటే ఇవాళ డేట్ వస్తుంది, మన క్యాలెండర్ లో అప్పుడు దాకా లేదు కాబట్టి. అర్థమైందా? ఓకే అన్న. సో ఇది క్యాలెండర్ ఆబ్జెక్ట్, డేట్ పిక్కర్ ఆబ్జెక్ట్. ద నెక్స్ట్ వన్ and very important one and the one which takes so much of our time is button for navigation. So manaki by default ga click sense lo there is no option to create a button. Okay, buttons అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం జనరల్ గా, నాట్ ఇన్ క్లిక్ సెన్స్, జనరల్ గా ఎక్కడైనా సరే బటన్ ఎందుకు క్రియేట్, వేరే దాంట్లోకి అంటే ఇప్పుడు రేడియో బటన్సా లేకపోతే మామూలు బటన్? బటన్స్. ఇప్పుడు మన ఫోన్ ఉంది అనుకో, మనం ఇప్పుడు డిఫాల్ట్ రావడానిక బటన్ పాత ఫోన్ ఏదైనా టైప్ చేయడానికి కానీ. పాత ఫోన్ ఉన్నాయి, నోకియా ఫోన్ ఓపెనింగ్ గానే ఉంటుంది, ఒక పక్క మెనూ ఉంటుంది, ఒక పక్క క్యాన్సిల్ అని ఉంటుంది. మెనూ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మెనూ వచ్చింది. క్యాన్సిల్ క్లిక్ చేస్తే నావిగేట్ అవడానికి అన్న, సెలెక్ట్ చేసుకోవడానికి. నావిగేట్ అవడానికి. ఒక నావిగేషన్ అనే కాదు, ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేయడానికి. సెలక్షన్ ఆ యాక్షన్ ఏదైనా కావచ్చు. బటన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. నావిగేట్ అవడం కూడా ఒక యాక్షనే కదా. సో ఒక యాక్షన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట మనం. యా, సో బటన్ అపియరెన్స్ జనరల్, బటన్ ఏముండదు, బటన్ లేఅవుట్ ఎట్లా ఉండాలి, లేబుల్ ఏముండాలి, మై బటన్ ఏముండాలి అంటే ఐకాన్, దానికి షో ఐకాన్ పెట్టానంటే 100 ఐకాన్స్ వస్తే మనకు కావాల్సిన ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాం. పక్కన ఐకాన్ వచ్చింది చూడు. సపోజ్ నావిగేషన్ రైట్కి పోతున్నాం అనుకో, ఎట్లా పోవాలనుకో, అట్లా అంటే ఏం లేదు, నెక్స్ట్ షీట్కి ఓపెన్ అవుతుంది అని అర్థం. ఇది ప్రీవియస్ షీట్ని ఓపెన్ చేసిద్ది అనుకో, ఆరో లెఫ్ట్ అంటే అట్లా. ఆ విధంగా ఇది ఒకటే కాదు, బొచ్చుడు ఉంటాయి చూడు, ఎన్ని ఉన్నాయో. వార్నింగ్, వ్యూ, కన్ను బొమ్మ, అప్లోడ్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసే దాన్ని బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి, అంటే మన ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కావాలి అని అంటే పెడతాం అంతే, దట్స్ ఇట్. ఓకే, సైజ్ అండ్ అలైన్మెంట్. సైజ్ అలైన్మెంట్ ఫుల్ విడ్త్ అంటే ఏంటంటే కంప్లీట్ వచ్చేస్తుంది. ఆటో విడ్త్ అంటే మనం ఎంత టెక్స్ట్ రాస్తే అంత వస్తుంది. టాప్ లెఫ్టా, టాప్ మిడిలా, టాప్ రైటా, లెఫ్ట్ మిడిలా, సెంటరా, అలైన్మెంట్. ఓకే, ఎనేబుల్ కండిషన్ అంటే ఏంటంటే ఏదైనా కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎనేబుల్ అవ్వాలా యాక్షన్. కండిషన్ 1 = 2 అని. ఓకే, యాక్షన్ చూద్దాం.
వేరియబుల్ కండిషన్ అంటే మామూలుగా జనరల్ గా కండిషన్ ఇవ్వటం, మిగతా మన కండిషన్ ఇచ్చినట్టు ఇందాక వేరియబుల్ వేరియబుల్ అట్లా. సో యాక్షన్స్ అండ్ నావిగేషన్, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్, యాడ్ ఐటమ్ యాడ్ చేసా. సో ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో చూడు, అన్ని ఈజీ. ఫస్ట్ వన్ ఏంటి? బుక్ మార్క్. అప్లై బుక్ మార్క్. ఓకే, బుక్ మార్క్ వాల్యూ ఏ బుక్ మార్క్ అప్లై చేయాలి? మనకుంది ఒకటి క్రియేట్ చేసాం మొన్న, బుక్ మార్క్ 1. అంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలా? ఆ బుక్ మార్క్ లో వెళ్ళాలి, ఆ బుక్ మార్క్ అప్లై అప్లై అవ్వాలి. సో అయిందా? అయింది. రైట్, సింపుల్, అన్ని ఈజీ. అప్లై బుక్ మార్క్ చేస్తాం. దాని తర్వాత క్లియర్ ఆల్ సెలక్షన్స్ అంటే ఏమవుతాయి? సెలెక్టెడ్ ఐటమ్స్ అన్ని క్లియర్ అవుతాయి కదా. సో సెలక్షన్స్ నేను క్రియేట్ చేస్తున్నా ఊరికే. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవ్వాలా? పైన అంతే. స్వామి, ఇన్ కేస్ ఈ బటన్స్ మామూలుగా స్టైల్ మార్చుకోవాలనుకో వర్కౌట్ అవుతుందా? స్టైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేతలకి స్క్వేర్ లెక్క ఉంది కదా, నేను రౌండ్ గా కానీ నీకు రౌండ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అంటే ఇక్కడ సైజ్ కి ఓన్లీ అలైన్మెంట్ కి మాత్రమే ఉంటది. ఓకే, ఓకేనా? ఓకే. ప్రీవియస్ వర్షన్ లో ఉండాలి, మరి ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఉండదు, బట్ చూద్దాం. ఓకే, ఓకే. సో క్లియర్ సెలక్షన్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ క్లియర్ సెలక్షన్స్ ఇన్ అదర్ ఫీల్డ్స్ అని అంటే అర్థం ఏంటి? క్లియర్ సెలక్షన్స్ ఇన్ అదర్ ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటి? మనం సెలెక్ట్ అంతే, మనం ఇచ్చిన ఫీల్డ్ కాకుండా మిగతా అన్ని సెలక్షన్స్ క్లియర్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కంట్రీ అనేది ఇస్తున్నా, అంటే కంట్రీ కాకుండా మిగిలినన్ని అవ్వాలి. సో దానికోసం మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కంట్రీ కాకుండా ఏం అవ్వాలా? మిగిలిన రెండు క్లియర్ అయిందా? సో అది. దాని తర్వాత మూవ్ ఫార్వర్డ్ అంటే ఏంటి అర్థం? ఒక స్టెప్ ఫార్వర్డ్. ఏంటిది? లేదు ఇంకా సెలక్షన్స్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తుంది. మనం బ్యాక్ వెళ్ళలేదు కదా, బ్యాక్ వెళ్ళలేదు కాబట్టి అది ఫార్వర్డ్ అవడానికి లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మూవ్ బ్యాక్వర్డ్ వెళ్ళాలి, మూవ్ బ్యాక్వర్డ్స్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మూవ్ బ్యాక్వర్డ్స్ అన్నప్పుడు ఏమొచ్చాము? బ్యాక్ వచ్చాం. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఏమవచ్చు? మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. రైట్, ఏం లేవు, బై డిఫాల్ట్ గా ఉన్న యాక్షన్స్ లో ఇచ్చాడు అంతే. క్లియర్ సెలక్షన్స్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే ఏంటి అర్థం? ఫీల్డ్ లోనే సెలక్షన్స్ క్లియర్ అవ్వాలి. సో కంట్రీ ఇచ్చా, ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది? కంట్రీ క్లియర్ అయిపోతుంది. నేమ్స్ లోనే ఉంటది అనమాట. లాక్ ఆల్ సెలక్షన్స్ అంటే అర్థం ఏంటో చెప్తాను. సో ఇప్పుడు నేను సెలక్షన్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు లాక్ ఆల్ సెలక్షన్స్ అంటే ఏమైందో చూడండి. సో లాక్ ఆల్ సెలక్షన్స్ అంటే ఏంటి? జనరల్ గా అర్థం ఏంటి? సెలక్షన్స్ ని అలా లాక్ చేయటం అని అర్థం. సో చూడు, సెలక్షన్స్ లాక్ చేస్తే ఏమవుతుంది? ఏమైనా సెలక్షన్స్ డిసేబుల్ చేయలేదు, ఇంకా వాటిని క్లియర్ చేయలేము. పదాలు రావాలా, డిజేబుల్ కాదు. సెలక్షన్స్ క్లియర్ చేయలేము. ఓకేనా? ఎందుకు? అవి లాక్ అయినాయి కాబట్టి. అవి క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? వాటిని అన్లాక్ చేయాలి, తర్వాతే క్లియర్ చేయాలి. ఓకే, సో లాక్ ఆల్ సెలక్షన్ తర్వాత అన్లాక్ చేస్తున్నా ఫస్ట్. ఓకేనా? అన్లాక్ ఆల్ సెలక్షన్స్ అన్లాక్ అయిపోయినాయి. దాని తర్వాత లాక్ ఏ స్పెసిఫిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మనం కంట్రీ అని ఇచ్చా. సో ఓన్లీ కంట్రీ మాత్రమే లాక్ అయింది. దాని తర్వాత అన్లాక్ ఏ స్పెసిఫిక్ ఫీల్డ్, కంట్రీ మళ్ళీ. సో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది? కంట్రీ ఒకటి అన్లాక్ అవుతుంది. గోట్ ఇట్? దాని తర్వాత అన్లాక్ ఆల్ అని క్లియర్ ఆల్ అంటే ఏమవుతుంది? అన్లాక్ అయితే క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే లాక్ చేస్తున్నాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. లాక్ చేసిన అన్నిటిని, దాని తర్వాత అన్లాక్ అని క్లియర్ ఆల్ కొడుతున్నా. అన్లాక్ ఆల్ అని క్లియర్ ఆల్ అంటే చూడు, అన్లాక్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయింది ఒకేసారి. అదే. సో ఇప్పుడు లాక్ చేయడం అనుకో, యూజర్ కి మనం పర్మిషన్ ఇవ్వద్దు దాని మీద సెలక్షన్స్ చేంజ్ చేయడానికి, అది ఫిక్స్డ్ సెలక్షన్. సో అప్పుడు దాన్ని లాక్ చేసామనుకో, ఇంకా యూజర్ దాన్ని ఏం చేయలేడు.
ఓకేనా? ఎందుకు చేస్తాము అని అంటే అది వాళ్ళ రిక్వైర్మెంటే ఉంటుంది. ఇప్పుడు అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఒక సిఇఓ ఉన్నాడు, సో వాడికంటే వాడి డేటా మొత్తం తెలుసు. ఓకే, వాడికి డేటా తెలుసు, వాడికి ఏం తెలుసు, ఇది ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చావు కొత్తగా ఆర్గనైజేషన్లోకి, అనలిస్ట్ టీంలో జాయిన్ అయ్యావు, నీకు తెలియదు కానీ ఏమని అట్లా చేయకూడదని తెలియదు, ఆ ఫీల్డ్ సెలక్షన్ చేయకూడదని తెలియదు. అది చేస్తే ఏమవుతుంది, డేటా మొత్తం రీసెట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఒక 30 సెలక్షన్లు చేసావు అనుకో, 30 సెలక్షన్లు చేసినప్పుడు ఒక్క ఎక్స్క్లూడెడ్ వాల్యూ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, 30 సెలక్షన్స్ చేసినప్పుడు 31వ సెలక్షన్ ఒక ఎక్స్క్లూడెడ్ వాల్యూ సెలెక్ట్ చేసి అప్పుడు ఏమవుతుంది, చార్ట్స్ మొత్తం మార్పు 30 సెలక్షన్స్ అనేది ఎగిరిపోతుంది అంతేనా? సో ఆ ఒక్క సెలక్షన్ చేయడం వల్ల, ఆ ఫీల్డ్ లో ఒక సింగిల్ సెలక్షన్ చేయడం వల్ల ఎన్ని ఎగిరిపోతాయి అనుకో. సో అలాంటి సినారియోస్ లో ఏం చేస్తారు అంటే వాళ్ళే చెప్తారు అనమాట, ఈ ఫీల్డ్ లాక్ చేసేవ్వండి మాకు సెలక్షన్, ఇంకా వేరేది ఏం మార్చుకుంటా. సో అలాంటి సినారియోస్ లో మనం ఏం చేస్తామంటే ఆ ఫీల్డ్ లాక్ చేస్తాం. ప్రాక్టికల్ వాడతాం. అసలు క్లిక్ వ్యూలో అయితే బ్రహ్మాండంగా వాడతాం. క్లిక్ సెన్స్ లో మామూలుగా లేదు, ఇన్బిల్ట్, అందుకనే ఎక్స్టెన్షన్స్ లో ఇచ్చారు. అర్థమైందా? ఇంకోటి ఎప్పుడు వాడతాం అనుకుంటున్నా, ఒక షీట్ నుంచి ఇంకొక షీట్ కి నావిగేట్ అయ్యేటప్పుడు సెలక్షన్స్ మొత్తం క్లియర్ అవ్వాలంటాడు. అర్థమవుతుందా? షీట్ 1 లో ఉన్నా నేను, షీట్ 1 లో ఒక సెలక్షన్స్ చేసాం, షీట్ 2 నాకు అవసరంలా, అటు మూవ్ అయ్యేటప్పుడు ఎన్ని క్లియర్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ సెలక్షన్స్ చేసుకోవాలి, మళ్ళీ అటు చేసి ఇటు వచ్చినప్పుడు ఇట్లా కావాలి. సో ఇట్లాంటి వాటి కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ మనకు సెలెక్ట్ ఏ వాల్యూ ఇన్ ఏ ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక ఫీల్డ్ లో ఒక వాల్యూ సెలెక్ట్ చేయటం. సో కంట్రీ అనే ఫీల్డ్ లో సపోజ్ నేను యూఎస్ఏ సెలెక్ట్ చేయమని ఇచ్చా. ఓకే, సో నేను ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే ఏమవ్వాలా, యూఎస్ఏ ఉన్న సెలక్షన్స్ మొత్తం వస్తాయి, యూఎస్ఏ సెలెక్ట్ అవ్వాలా. అయిందా? అర్థమవుతుందా? నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే ఏంటి, అన్ని వాల్యూస్ సెలెక్ట్ అవ్వాలి కంట్రీలో, అయినాయా ఆల్. దాని తర్వాత నగేష్ ఈ క్లిక్ వ్యూలో కూడా ఉంటాయి, సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ ఫీల్డ్, వీటిని మనం ట్రిగ్గర్స్ యాక్షన్స్ అని అంటాం. సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ ఫీల్డ్, కంట్రీ అనే దానిలో మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవాలి అని అంటే ఏం చేస్తానంటే మల్టిపుల్ వాల్యూస్ బ్రాకెట్ లో పెట్టేసి దే విల్ బి సెపరేటెడ్ బై 5. సో ఆ వాల్యూస్ మొత్తం ఇక్కడ కంపల్సరీ రాయాలా స్వామి? మరి మల్టిపుల్ వాల్యూస్ అంటే మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇవ్వాలి కదా. ఓకే, ఏదో బిస్కెట్ అయింది, స్క్వేర్ బ్రాకెట్ కదా అది, ఎక్స్పెక్టెడ్ రాసినాం కదా. స్క్వేర్ బ్రాకెట్ ఇట్లా అంటావా? కాదు, కామానా ఏ పక్కన అది వాల్యూ అట్లా ఉండిద్ది మనకి. డిఫైన్ మల్టిపుల్ వాల్యూ సెపరేటెడ్ విత్ సెమీ కోలన్. వారని అమ్మ మార్చి పైపులు మార్చి సెమీ కోలన్ పెట్టారు. వర్షన్కి ఎలా వచ్చినట్టు మారుతున్నారు. మెన్షన్ చేస్తున్నాడు అన్నావు కదా. డిఫైన్ మల్టిపుల్ వాల్యూ సెపరేటెడ్ విత్ సెమీ కోలన్, మా సెమీ కోలన్ తోటి పెట్టాం కదా. స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. ఇట్లా పెడితే అసలు రాంగ్. సో ఇది 100% ఇదే, అది పైప్ సింబలే నాకు తెలుసు, కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్, రావట్లేదు. ఈ మల్టిపుల్ వాల్యూస్ డిఫైన్ మల్టిపుల్ వాల్యూస్ సెపరేటెడ్ విత్ సెమీ కోలన్ మనం పెట్టింది సెమీ కోలన్. అది మాలో ఎక్కువ రికార్డ్ సెలెక్ట్ చేయాలంటే మ్యాచ్ అని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అట్లా కాదు అవసరం లేదు అన్న. లాస్ట్ టైం కూడా రాలేదన్న ఇక్కడే మనకి. వచ్చింది తర్వాత వచ్చింది కానీ అది వేరేదన్న, ఇక్కడ కాదు వచ్చింది. ఇందాక మనం డేట్ రేంజ్ అవి కూడా వచ్చినప్పుడు లాస్ట్ టైం రాలేదు, తర్వాత వచ్చాయి. మల్టిపుల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకన్నా ఎక్స్ప్రెషన్ బై డిఫాల్ట్ గా వస్తుంది. ఎక్స్ప్రెషన్ కి బై డిఫాల్ట్ గా వస్తుంది అనమాట.
వీడు స్టైల్ మార్చుంటాడు నాకు తెలిసి. సెమీ కోలన్, సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఇట్లోనే ఉండిద్దాడు. ఇంతకుముందు ఇట్లా ఉండేది, పైప్ సింబల్ ఉండేది. లాస్ట్ టైం కూడా పైప్ సింబల్ పెట్టాడు. నవంబర్ 2018లో మార్చాడంటావా ఏందా? ఇప్పుడు వచ్చిందిగా. వెరీ మచ్. Error in expression. Error in expression is expected and I'm good. So, my gosh, oh my god, మెయిన్ తలనొప్పి ఇది అనమాట వర్షన్లతో. తెలుసా, ఒక వర్షంలో ఒకలాగా ఉంటే ఒక వర్షంలో మారిందంటే ఇంతమంది హేమంత్ ల్యాప్టాప్ చేసా కదా, అందులో ఎక్స్ప్రెస్ అర్థమైంది. రాలేదు అన్నాడు హేమంత్ ఇంతకుముందు. లాస్ట్ టైం వచ్చిన తర్వాత వచ్చింది అన్నాడు మాస్టర్. ఇక్కడ కాదు వచ్చింది, మల్టిపుల్ వాల్యూస్ దగ్గర. ఇది అందాక అక్కడ తీసుకున్నాం కదా వేరియబుల్స్, ట్యాబ్స్, అక్కడ ట్యాబ్స్ దగ్గర వచ్చింది కానీ ఇందులో రాలా. ఇప్పుడు డేట్ ఫిక్స్, రేంజ్ అవి కూడా రాలేదు. ఏం చేస్తా, ఎటు పడితే ఎత్తుంటే ఇలా. ఏముండదు దీంట్లో సొల్యూషన్ చూస్తే. ఆ కోలం బదులు సెమీ కోలం బదులు కోలం పెట్టమని ఇస్తాం, ఐదు సింబల్ పెట్టడం అయితే తర్వాత చూసి అప్డేట్ చేద్దాం లేదా. పైపే అయితే దానిలో అనుమానమే లేదు. ఏముంది సేమ్ ఇలానే ఉంటుంది మనం ఇచ్చినట్లే. చూడాలి. అట్లీస్ట్ ఏదన్నా ఇచ్చాడు వీడు. గో టు ఏ షీట్. సరేలే, ఇది నేను చూసి చెప్తాను. లైట్ తీసుకుని ఒక్కటి వరకు మల్టిపుల్ వాల్యూస్ సింటాక్స్ చూసి చెప్తాను నేను అంతే. సో సెలెక్ట్ ఆల్టర్నేటివ్స్ అని అంటే లైట్ గ్రే కలర్లో ఉండేవి కంట్రీలో. సో ప్రజెంట్
సెలెక్షన్ ఏమి లేవు కాబట్టి ఏమి రాదు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, ఓకే కంట్రీలో యూఎస్ఏ సెలెక్ట్ చేసాం కదా, మిగతా అన్ని లైట్ గ్రే కలర్లో ఉంటాయి కదా. సో ఇప్పుడు క్లిక్ చేస్తే యూఎస్ఏ కాకుండా మిగతా మొత్తం సెలెక్ట్ అవుతాయి. 96 out of 97. దట్ ఈస్ షో ఆల్టర్నేటివ్స్. సెలెక్ట్ ఆల్టర్నేటివ్స్, సెలెక్ట్ ఎ వాల్యూ అండ్ లాక్ ఎ ఫీల్డ్. ఒక వాల్యూని సెలెక్ట్ చేసి లాక్ చేయటం. ఓకే సో అల్బేనియా సెలెక్ట్ చేసిన అండ్ ఐఎమ్ గోయిన్ సెలెక్ట్. ఇది కూడా తప్పు వచ్చినా స్పెల్లింగ్. అల్బేనియా లేదా? ఉందన్నా? షూరా? షూర్. మనకు తెలిసినంత పోదాం. యూఎస్ఏ సెలెక్ట్ అయ్యి లాక్ అయింది. అల్బేనియా స్పెల్లింగ్ తప్పించుంటా కదా. ఏఎల్బి. ఏదో సెలెక్ట్ ఎక్స్క్లూడ్ అంటే గ్రే కలర్ లో ఉండేవి. సో సెలెక్ట్ ఫ్యూ మోర్. సో ఇప్పుడు ఇక్కడ ఉంది. సో అల్బేనియా యుఏఈ తప్ప మిగతా ఎన్ని కలర్ లో ఉన్నాయి? గ్రే కలర్ అంటే డార్క్ గ్రే ఉన్నాయి. యుఏఈ ఆల్టర్నేటివ్. సో ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? అట్లా లాక్ అయినట్టుందా ఫీల్డ్? లేదా యూఎస్ఏ లాక్ అయింది కదా. లాక్ అయినందుకే రావట్లే. ఐ మీన్ ఓకే ఐ గివ్ ఇయర్. ఏముంది అక్కడ? అదేనా ఇయర్లో ఏం చేసినావు? ఇంతకుముందు ఈ రెండు ఉన్నాయి, ఇప్పుడు మిగతా మొత్తం సెలెక్ట్ చేసినాం. ఎక్స్క్లూడెడ్ వాల్యూస్. దాని తర్వాత సెలెక్ట్ పాసిబుల్ వాల్యూస్ ఇన్ ఫీల్డ్ అంటే వైట్ కలర్లో ఉండేవి అసోసియేటెడ్ వాల్యూస్ని సెలెక్ట్ చేయమని. దాని తర్వాత సెట్ ఆఫ్ వేరియబుల్ వాల్యూ అని అంటే మనం ఇందాక వేరియబుల్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ తీసుకొని చేసాను చూసావా, అదే ఇక్కడ చేయొచ్చు. అది క్లిక్ చేసినప్పుడు వేరియబుల్లోకి ఏ వాల్యూ వెళ్ళాలి అనేది. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ మనం పాస్ చేయాలని అంటే ఎక్స్ప్రెషన్ రాయాలి. అంటే ఏంటి? ఇఫ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇది కావాలి లేకపోతే ఇది కావాలి అట్లా రాయాలి. సో మీకు ఒక ఇది చూపిస్తా. సో నేను ఫస్ట్ క్లాస్ నేర్చుకునేటప్పుడు ఓకే ఇన్ 2013 ఆర్ 2014లో ఫస్ట్ ఒక టాస్క్ అనమాట. ఏంటి అని అంటే సపోజ్ ఇక్కడ పైన చార్ట్ ఉందనుకో, ఓకే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందుకే చెప్తున్నాను. సో డిలీట్ చేస్తున్నాను. డిలీట్. ఓకే దట్స్ ఫైన్. అండ్ ఐల్ క్రియేట్ ఏ బార్ చార్ట్. డైమెన్షన్, ప్రోడక్ట్ ఐడి, మేజర్, సేల్స్. నాకు ఈ చార్ట్ షో హైడ్ కావాలా అంటే బటన్ క్లిక్ చేస్తే షో అవ్వాలా, హైడ్ అయితే హైడ్ అవ్వాలా. అంటే చూడు నేను యాడాన్స్లోకి వెళ్ళి డేటా హ్యాండ్లింగ్లో క్యాలిక్యులేషన్ కండిషన్ రాస్తా. క్యాలిక్యులేషన్ కండిషన్ అయితే కాదు, ఇన్ జనరల్ ఏంటంటే నీ అమ్మ క్లిక్ వ్యూలో వేరే ఫీచర్ ఉంటుంది. డైరెక్ట్ ఆబ్జెక్టే కండిషనల్గా డిస్ప్లే చేయొచ్చు, షో హైడ్ చేయొచ్చు. రైట్. నా ఉత్సాహంతో నీరు గడిపోయింది. రైట్. ఇక్కడేమో ఇఫ్ కండిషన్ ఉంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, చార్ట్ షో హైడ్ అవ్వదు. అక్కడ క్లిక్ వ్యూలో ఏంటంటే చార్ట్ షో హైడ్ అయ్యేది. ఓకే రైట్. సో యాక్షన్ నావిగేషన్స్ లో సెట్ వేరియబుల్ వాల్యూ అంటే ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఒక వేరియబుల్కి వాల్యూ సెట్ అయింది అంతే. మీరు ఇక్కడ చూస్తే VVAR ఎంత ఉంది? 1 ఉంది. వాల్యూ నేను ఇప్పుడు 5 చేస్తా. వేరియబుల్ సెట్ వేరియబుల్ వాల్యూ తీసుకున్నా. వేరియబుల్ నేమ్ ఏంది? VVAR. దాని వాల్యూ ఎంత పాస్ చేయాలి? 4. ఓకే ఈ బటన్ క్లిక్ చేసాను అనుకో, ఇక్కడికి వచ్చాను అనుకో, ఇది మారలేదా? సెట్ వాల్యూ బేసిక్గా చార్ట్లో ఉంటే వస్తుంది ఏమో, ఇక్కడ కాదు. ఓకే చార్ట్స్, బార్ చార్ట్, ప్రోడక్ట్ ఐడి, మెజర్, సేల్స్, లిమిటేషన్, ఫిక్స్డ్ నెంబర్, టాప్, VVAR, షో అదర్స్ తీసేసాను. సో VVAR అయితే బై డిఫాల్ట్గా ఎంత ఉండాలి? 1 ఉండాలి. 1 ఉండాలి. కానీ మనం క్లిక్ చేస్తే ఏమని కావాలని ఇచ్చాం? 4 రావాలి. అందుకని 4 వచ్చింది. 4 వచ్చినాయి. అర్థమైందా? సో ఇక్కడ
ఈ వీవర్లో ఇప్పుడు నేను 5 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? 5 రావాలి. 5 రావాలి. రావట్లా. 1 2 3 4 5 2 సెలక్షన్స్ చేస్తున్నాయి కాబట్టి ఇందాక రాలా కదా. ఒక నిమిషం. సో సెట్ వాల్యూ, ఓ మై గాష్, సింగిల్ కోట్స్ ఎందుకు పడింది? ఎందుకు రావట్లేదు? యాక్షన్స్ లో వీఆర్ 1 ఉంది కానీ ఇక్కడ 5 ఎందుకు వస్తుంది వీఆర్ లో? అన్న వేరియబుల్ ని డాలర్ పెట్టాలి కదా. లింక్ పోయింది ఎట్టుకుంది. ఒక్క నిమిషం సేవ్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేస్తాం. కొన్నిసార్లు ఏమైందంటే డెస్క్టాప్ కదా, అన్ని బ్రౌజర్ ఇది చేసరికి ఒకదానికి లింక్ పోద్ది. ఎక్కడ ఉన్నాం మనం దీంట్లో? నేను ఏమైనా చేశాను? నేను ఏం చేయలేదు. క్లోజ్ చేసి ఓపెన్ చేసిన వచ్చిందా ఒకటి? ఇందాక ఎందుకు రాలేదు? ఇందాక వీఆర్ వాల్యూ 1 ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇద్దాం. ఇక్కడ డాలర్ ఇవ్వడానికి వేరియబుల్ నేమ్ మనం వాల్యూ కాల్ చేయట్లా, వేరియబుల్ నేమ్ ఏందని ఇస్తున్నాం. సెట్ వేరియబుల్ వాల్యూ, వేరియబుల్ వీఆర్ వాల్యూ ఈక్వల్స్ టు 2. క్లిక్ చేసినప్పుడు 2 అవ్వాలి. ఎందుకు కావట్లేదు? మై గాష్, what the hell is happening with this? Extensions add item, set variable value, variable name, value to వచ్చింది. నేను చేశాను. ఏం చేయలేదు. మళ్ళీ రా. వచ్చింది. లింక్ పోయింది ఇందాక అంతే. అది డిలీట్ చేయలేదు కదా, అది డిలీట్ చేసి మళ్ళీ చేసేసరికి వచ్చింది. అది మనం ఏం చేయట్లా. ఇక్కడ మనం అంత తెలివితేటలు ఉపయోగించి మనం చించుదామంటే కూడా ఏమి ఉండదు. ఆడ వేరియబుల్ నేమ్ తీసుకుని నేను వాల్యూ ఇయటమే అంతే కదా. మనం లాజిక్ యూజ్ చేసి అది చేయడానికి ఏం లేదు. అర్థమైందా? సెట్ వేరియబుల్ వాల్యూ అనేది ఒక వేరియబుల్కి వాల్యూ సెట్ చేస్తాం అనమాట. రైట్? ఓకే. సో నెక్స్ట్ టాగుల్ ఫీల్డ్ సెలెక్షన్. టాగుల్ ఫీల్డ్ సెలెక్షన్ అంటే ఏంటంటే ఒక దానికి ఒక బటన్కి ఆన్ ఆఫ్ లాగా అంటే చెప్తా. సో కంట్రీ తీసుకుంటున్నాను. ఓకే, సో వాల్యూ ఒక వాల్యూ తీసుకున్నాను. యూఎస్ఏ. I'll call you back later after some time. I'm busy. సో టాగుల్ అంటే చూడు ఏమైంది? షిఫ్ట్ అయింది. కంట్రీలో ఏమైంది? ముందు యూఎస్ఏ సెలెక్ట్ అయింది. యూఎస్ఏ సెలెక్ట్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఒక స్టెప్ బ్యాక్ ఫ్రంట్. కంట్రీలో యూఎస్ఏ సెలెక్ట్ అయింది, డీసెలెక్ట్ అయింది. టాగుల్ అవుతున్నాం. ఓకే, ఒక ఫీల్డ్ లో ఒక వాల్యూని సెలెక్ట్ చేసి డీసెలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ No, show and hide and no. స్టెప్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే అన్ని సెలక్షన్స్ స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ బ్యాక్వర్డ్ అవుతాయి కదా. ఓకే, ఇది ఓన్లీ ఆ సెలక్షన్ ఆ సెలక్షన్ అవుతుంది. ఏంటంటే Show and hide లాగా ఇందాక. షో అండ్ హైడ్ కాదు, ఇది సెలక్షన్ అవ్వటం క్లియర్ అవటం, సెలక్షన్ అవ్వటం క్లియర్ అవటం. ఒక సెలక్షన్ ఒక ఫీల్డ్ మీద ఒక వాల్యూ మీద. అర్థమైనా? డన్. సో అయిపోయింది.
యాక్షన్స్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, Done. దాని తర్వాత మనకు ఏంటి యాక్షన్స్ తర్వాత నావిగేషన్. గో టు ఫస్ట్ షీట్ అంటే ఏమవుతుంది? ఆ షీట్లోకి వెళ్తుంది. ఫస్ట్ షీట్కి వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఒకటి క్రియేట్ చేద్దాం. దీనికి ఏం పెడదాం? నావిగేషన్. గో టు నెక్స్ట్ షీట్ అంటే సెకండ్ షీట్కి వచ్చాం. ఓకేనా? Done. దాని తర్వాత ఇక్కడ ఒకటి పెడదాం. మన చార్ట్స్ లో ఒక్క దాంట్లోనే దాంట్లో నావిగేషన్ ఉండే ఎందులో కేపీఐ. గో టు ప్రీవియస్ షీట్ అని అంటే ఏమవుతుంది? ప్రీవియస్ షీట్కి వస్తుంది మళ్ళీ. దాని తర్వాత గో టు లాస్ట్ షీట్. లాస్ట్ షీట్కి వచ్చేసాం. దాని తర్వాత గో టు ఏ షీట్, స్పెసిఫిక్ షీట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మై షీట్ 8 అని ఇచ్చాను. సో మై షీట్ 8కి వెళ్ళిపోతుంది. మై న్యూ షీట్ 8. ఓకే, ఇది మ్యాప్. ఓకే, దాని తర్వాత గో టు ఏ షీట్ డిఫైన్ బై షీట్ ఐడి. మనకు షీట్ ఐడి తెలిస్తే ఇస్తాం. మనకు షీట్ ఐడి అవసరం, షీట్ నేమ్ ఇస్తే సరిపోద్ది. గో టు ఏ స్టోరీ అంటే స్టోరీకి వెళ్తుంది. స్టోరీ క్రియేట్ చేయలేదు మనం ఇంకా. ఓపెన్ ఏ వెబ్సైట్ ఆర్ ఈమెయిల్ అంటే వెబ్సైట్ URL. గూగుల్ ఓపెన్ చేయమని ఇచ్చా. ఇది క్లిక్ చేస్తే ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓపెన్ సేమ్ విండోనే తీసేసా. అంటే ఏమవుతుంది? న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. google.com. ఓకేనా? Done. స్విచ్ టు ఎడిట్ మోడ్ అంటే ఇప్పుడు డన్లో ఉన్నావు కదా, ఇది క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తాం. ఆడుందిగా బటన్. అమ్మాయి. సో ఇది యాక్షన్. చెప్పన్నా. ఇది వెబ్సైట్ HTML మనం చేసిన HTML బ్రౌజర్లో కనపడుతుంది కదా. సో అర్థమైనవి ఇవి. ఆ, ఓపెన్ వెబ్సైట్ అన్నాడు కదా. వెబ్సైట్ అంటే HTML యూసేజ్ చేసింది కదా. వెబ్సైట్ ఏ సైట్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ అర్థమైనాయా? ఆ. ఇది యాక్షన్, నావిగేషన్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే యాక్షన్ ఇస్తున్నా, అప్లై బుక్ మార్క్ అని. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు బుక్ మార్క్ అప్లై అయ్యింది. ఓకే, బుక్ మార్క్ అప్లై అయ్యి నెక్స్ట్ షీట్కి నావిగేట్ అయింది. యాక్షన్ ఇచ్చాను, నావిగేషన్ ఇచ్చాను. అంటే ఏంటి? ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ షీట్కి వెళ్ళి సెలక్షన్స్ వస్తాయి. ఇక్కడ సెలక్షన్స్ ఏం లేవు కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి. దీనికి యాక్షన్ ఇచ్చే ఫస్ట్ అప్లై బుక్ మార్క్ అని. ఓకేనా? బుక్ మార్క్ అప్లై అయింది. సో ఫస్ట్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి క్లియర్ చేస్తున్నాను. లెట్ మీ క్లియర్ ఇట్. సో సెలక్షన్స్ ఏమి లేవు. ఓకే, అప్లై బుక్ మార్క్ ఇచ్చా. ఫస్ట్ యాక్షన్ ఏమవుతుంది? బుక్ మార్క్ అప్లై అవుతుంది. దాని తర్వాత కింద ఏమి ఇచ్చాను? నావిగేషన్. గో టు నెక్స్ట్ అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ అప్లై బుక్ మార్క్ అయ్యి నెక్స్ట్ షీట్కి నావిగేట్ అయ్యి. ఓకేనా? సో ఇది కంప్లీట్ అబౌట్ ఎక్స్టెన్షన్ బండిల్స్ అండ్ ఎక్స్టెన్షన్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్. డిఫాల్ట్ వచ్చినాయి అవన్నీ. డిఫాల్ట్ వచ్చినాయి డిఫాల్ట్ గా వస్తాయి. నువ్వు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు బయట ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ బండిల్స్ అండ్ డాష్బోర్డ్ ఎక్స్టెన్షన్ బండిల్స్ అని. అది సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. సెలెక్ట్ చేసుకోకపోతే రావు. ఓకేనా? ఓకే స్వామి. వేరియబుల్స్ ఏదో డౌట్ అన్నావు గిరీష్, చూపించు చూద్దాం. స్వామి అది వేరియబుల్స్ ఎలా కాల్ చేయాలో చెప్పండి. డాలర్ యూస్ చేసి కాల్ చేయటమే. ఒకసారి నాకు డాలర్ యూస్ చేస్తే రావట్లేదు స్వామి. అదే ఎక్కడ రావట్లేదు చూపిస్తే నేను చెప్తాను అంటాను గిరీష్. ఇప్పుడే చూపించా కదా నేను. వేరియబుల్ క్రియేట్ చేసి డాలర్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి లైక్ ఇప్పుడు టాప్ 5 బాటమ్ 5 చూపించాలన్నప్పుడు ఇప్పుడే కదా లాస్ట్ షీట్లో నాకు చెప్తే. ఇదిగో దీనిలో నేను వేరియబుల్ యూస్ చేసి దీని టాప్ 5 దాన్ని మార్చడానికి చేసేటప్పుడు ప్రొడక్ట్ ఐడి ఇక్కడ చూడు $of వీవేర్.
అది నువ్వు ఎక్కడ రాలేదో చూపితే అది ఎందుకు రాలేదో చూసి అర్థం చేసుకొని నేను చెప్పగలను. ఆ. ఆ. నువ్వు సెప్టెంబర్ వర్షన్ ఇన్స్టాల్ చేసి ఉంటావు మీ ఆఫీస్లోదా, మరి ఆ సెప్టెంబర్ వర్షన్ అయి ఉంటుంది. help functions. షురు. ఇంకా రేపు నుంచి మీకు సినిమానే. ఎందుకన్నా ఇంతగా ఫంక్షన్స్ కాదు. ఏముందన్న ఫంక్షన్స్ కష్టమా? బే అందులో ఎప్పుడు వెళ్ళేది? రేపు రైటా? హలో ఇక్కడ నేను వేరియబుల్ ఇది క్రియేట్ చేశాను కదా ఇయర్ అని చెప్పేసి. ఓకే ఈక్వల్స్ టు తీసేయండి, వేరియబుల్ ముందు ఈక్వల్స్ టు పెట్టొద్దు ఇక్కడ. ఎడిట్ చేయండి. కెన్ యూ కాల్ మీ 12 o'clock? రైట్. Call me at 12 o'clock. Call me at 12 o'clock. అక్కడే After 1 hour. పెట్టదు కదా, After 1 చెప్పాను hour. కదా. After 1 hour. Sorry అంతే. వాళ్ళు చిన్నగా నువ్వేందో క్లయింట్ మీటింగ్ లో ఉన్నట్టు కాల్ మీ ఆఫ్టర్ 1 hour. 1 hour అంటే ఏం కనపడింది పాప. నీకు జాబ్ వచ్చింది కాబట్టి ఆమె తిడుతున్నావు. ఐ జస్ట్ గెట్ బ్యాక్ టు యు అని చెప్పి పెట్టేసేయాలి. ఇది మళ్ళీ చేసింది ఇది. స్వామి సో ఇక్కడ నేను వేరియబుల్స్ క్రియేట్ చేశాను కదా స్వామి. కాదు స్వామి, నీకు ఎవరన్నా ఫోన్ నెంబర్ ని ఎవరు సమ్ చేస్తారు స్వామి? నువ్వు మెజర్ సమ్ ఆఫ్ ఫోన్ నెంబర్ తీసుకున్నావు. ఫోన్ నెంబర్ మెజర్ ఏం తీసుకున్నావు? సరే రైట్. కాదు స్వామి,